అప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, తమిళలో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మనం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాం అనేసి. అదే మన డ్రోన్ వీడియో అనమాట. DC-8-3S అడ్వాన్స్ మోడల్ అనమాట మన దగ్గర ఉన్నటువంటిది. సో యాక్చువల్గా నేను తీసుకొని కానీ దాదాపు 2 months అవుతుంది. ఇది 2 months అవుతున్నా కానీ నేను ఇంతవరకు వీడియో అనేది పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో. డ్యూ టు వర్క్ అనుకోవచ్చు, హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసి ఆఫీస్ వర్క్, అందువల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను. వీడియోస్ కానీ రెగ్యులర్గా కంటెంట్ అన్నది ఇవ్వలేకపోతున్నాను. సో నా వీలు ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాను, ఎంత మ్యాక్స్ ఎఫర్ట్స్ పెట్టేసేసేసి మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఇది నాకు ప్రైస్ కానీ నేను లాస్ట్లో చెప్తాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది ప్రైస్ ఎంత ఉంది ఏంటి బయట మార్కెట్లో అన్నది. సో డ్రోన్ అనేసరికి ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండ్ ఏదన్నా ఉంది అంటే కనుక అది DJI అనమాట. DJIలో మన దగ్గర మినీ వర్షన్స్ ఉన్నాయి, అంటే మినీ వర్షన్స్ అమ్ముతున్నారు, ఎయిర్ వర్షన్స్ అమ్ముతున్నారు. సో 8 వర్షన్స్ లో రీసెంట్గా వచ్చిన అప్డేట్ లో ఏంటంటే 8-3S అన్నది అడ్వాన్స్ మోడల్ అనేది వచ్చింది అనమాట. సో దానికి ముందు వచ్చేసి 8-3 ఉన్నది. సో మనం తెచ్చుకున్నది కానీ 8-3S. దీనికి నేను దాదాపుగా బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ ఒక పర్సన్ కాల్ చేసేసి మాట్లాడి ఆన్ ద స్పాట్ పేమెంట్ చేసేసి తీసుకొని వచ్చాను అనమాట. పేమెంట్ కానీ ఎలాగంటే కనుక నేను ఫైనాన్స్లో తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు మనకు ఫైనాన్స్ అన్నది ప్రొవైడ్ చేయరు, నేను బయట నుంచి ఫైనాన్స్ తీసుకొని 8-3S మోడల్ అనేది తెచ్చాను అనమాట. సో ఆల్రెడీ నేను దాదాపు 2 months వాడాను దీన్ని. చాలా మంచి క్యాప్చర్ క్వాలిటీ అన్నది ఉంది. అసలు స్ట్రెంత్ కానీ సిగ్నల్ స్ట్రెంత్ కానీ సూపర్గా ఉంది. ఎక్కడ కానీ నాకు ఇంతవరకు చిన్న సిగ్నల్ స్ట్రెంత్లో రిమార్క్ అన్నది అనిపించలేదు అనమాట. సో మనం ఏంటి, ఎక్కడ ఓపెన్ స్పేస్ లో ఎక్కువ మెయిన్ గా ఉండాలి, యాంటీనాస్ ఓపెన్ లో పెట్టాలి. 32 శాటిలైట్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రం మనము ఇది అన్నది టేక్ ఆఫ్ చేస్తే నాకు బాగుంటది అనమాట. సో చూసుకున్నాము. ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేశాను, 2 months అవుతుంది కదా. సో తక్కువగా అండి 8-3S. ఇది ఫ్లైమోర్ కాంబో కిట్ అనమాట 8-3S లో. మీకు ఇక్కడ చూస్తే కనుక DJI RC2 కంట్రోలర్. ఓకే, ఇది డిజిటల్ కంట్రోలర్ అనమాట. ఇంకొక మోడల్లో ఏంటంటే కనుక నార్మల్ కంట్రోలర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు డిజిటల్ కంట్రోలర్. సో ఫ్లైమోర్ కాంబో కిట్ అనమాట. సో ఫ్లైమోర్ కాంబో కిట్ అంటే ఏంటంటే కనుక మనకి ఇందులో మనకు ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ అనేది వస్తాయి అనమాట. మనము ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ కొనాలంటే 10,000 to 15,000 ఒక బ్యాటరీ అనేది బయట మనకు రేట్ అనేది ఉన్నాయి. సో అదే మనకి ఫ్లైమోర్ కాంబోలో మనకు కొద్దిగా ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకనేసి ఇప్పుడు చూద్దాము. సో మనకు వచ్చేసి ఇండియాలో ఈ సర్వీస్ లేదండి. DJI అఫిషియల్ సర్వీస్ అన్నది కానీ అఫిషియల్ స్టోర్ కానీ ఈ విధంగా ఏం లేదు. సో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది పక్కకి వెళ్ళిపోయింది. సో బ్యాగ్ ఫ్రీగా వచ్చేసిందండి. దాంతోపాటు మంచి క్వాలిటీ బ్యాగ్ అయితే ఉంది. ఇంకా నేను దీన్ని ట్యాగ్ అని అలాగే పెట్టాను. సో ఒక బ్యాగ్ లో నీట్ గా ఈ బ్యాగ్ ని ఇంకో బ్యాగ్ లో నీట్ గా తీసుకున్నాను. అప్కమింగ్ లో దీనికంటే ఒక సూట్ కేస్ వస్తుంది. ఆ సూట్ కేస్ తీసుకుందాం అన్నట్టుగా వెయిటింగ్ లో ఉన్నాను అనమాట. సో ఒకసారి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. మనకు మెయిన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేయండి, అందుకని కవర్స్ కానీ సీల్స్ కానీ ఏం లేవు. అందులో 2 months వాడాను కదా, ఏం లేవు అనమాట. సో ఇది మనకి డ్రోన్ బాడీ కంట్రోలర్, రైట్. సో 3 బ్యాటరీస్. ఓకే, ఇది కాకుండా మనకి ఏంటంటే ND ఫిల్టర్స్ వచ్చేసి 3 వస్తాయండి. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం ఆ ND ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తాము. దాంతో పాటు మనకి ఏంటి అంటే కనుక ఇంకొకటి కేబుల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఛార్జింగ్ కేబుల్ అనుకోవచ్చు. ఇంకా ఇవి కాకుండా మనకి ఏంటి, ఇవి రెక్కలు ఉంటాయి కదా, ఎక్స్ట్రా స్పేర్ రెక్కలు అన్నది ఉంటాయి అనమాట. 1.5 సెట్ ఎక్స్ట్రా ఇస్తాడు. అంటే డ్రోన్ తో కాకుండా 1.5 సెట్, టోటల్ గా 2.5 సెట్ వస్తుంది. 1 సెట్ వచ్చేసి మనం డ్రోన్ కు వాడతాము, మిగతా 1.5 మనకు సపరేట్ గా పక్కన పెట్టేసుకుంటాం అనమాట. నా దగ్గర ఆల్రెడీ 1 సెట్ రివ్యూ అన్నది వెళ్ళిపోయింది, అంటే పాడైపోయి. అడిగాని నేను చెప్పలేదు చాలా మందికి. సో ఏంటంటే సార్ ఇదే అయిపోయింది.
అంటే వేరే ఎలక్ట్రికల్ వైర్లలో ఇరుక్కొని ఇది జరిగింది. సో మనకి బ్యాటరీస్ చూడండి. సో ఇది ఛార్జింగ్ హబ్. యాక్చువల్గా అయితే ఇది ఈ ఛార్జింగ్ హబ్ లో 1/1 ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కటి ఈజీగా మనకి 1 అవర్ 1 అవర్ 30 మినిట్స్ అలా ఛార్జింగ్ అన్నది టైం అన్నది పడుతుంది. కానీ మనకు ఫ్లయింగ్ టైం వచ్చేసేసి 40 to 45 మినిట్స్ వస్తుంది అనమాట రియల్ టైంలో. ఇది వచ్చేసేసి మనకు వెదర్ కండిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ వరస్ట్ ఒక 38 మినిట్స్ అన్నది ఈజీగా వస్తుందండి. నేను ఫ్లై చేశాను కాబట్టి దాదాపు నేను ఇప్పటికి ఒక 100 కిలోమీటర్స్ దగ్గర ఫ్లై చేశాను అనమాట ఈ డ్రోన్ వచ్చేసి. అదిగా నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో బ్యాటరీస్ ఇవి. ఎన్డీ ఫిల్టర్స్ అయితే ఇంకా వాడలేదండి నేను ఇంతవరకు. ఈ ఎన్డీ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, వాడాలి ఎన్డీ ఫిల్టర్స్. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎన్డీ ఫిల్టర్స్ అనమాట. ఈ ఎన్డీ ఫిల్టర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ 3 టైప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తే మనకు స్పెసిఫిక్ E24 లో E70 ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తే ND8 అని ఒకటి ఉంది, ND32 అని ఒకటి ఉంది, ND128 అనేది. ఒక్కొక్కటి డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనకు అదే డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనకు అదేంటని మనము యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ బయట ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ బట్టి ఒక్కసారి దీన్ని మళ్ళీ పక్కన పెడతాను. ఓకే, రిమోట్ కంట్రోలర్. సో ఇది మొత్తము ట్యాబ్ ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా ఏంటంటే మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి ఉన్నాయి రిమోట్ కంట్రోలర్స్. మనకు వద్దు అనేసి స్పెసిఫిక్గా ఇదే తీసుకున్నాం అనమాట. ఇందులో యాంటీనా కానీ మీరు చూడండి. సో మంచి స్ట్రెంథింగ్ ఉన్నటువంటి యాంటీనాస్ అనమాట. ఓకే, 2 యాంటీనాస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ జూమ్ కానీ లేదంటే రొటేషన్ కానివ్వండి, ఇక్కడ వచ్చేసి రికార్డింగ్ కానివ్వండి, క్యాప్చర్ కానివ్వండి, లేదంటే ఇక్కడ 2 హార్డ్ కీస్ కానివ్వండి. ఇక్కడ కింద కనిపిస్తున్నారు హార్డ్ కీస్, ఈ 2 హార్డ్ కీస్ అనమాట, ఈ 2. సో మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి పైన లైటింగ్ అన్నది ఉంటాయి కదా, 4 లైట్స్. మనకు ఛార్జింగ్ దీని బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది ఏంటి, ఒక పాయింట్ వచ్చేసి 25% అనమాట. 100% ఉంటే 4 లైట్స్ పెడతాయి. ఎంత ఉంది ఏంటి అన్నది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ హెచ్ అనేది కదా, హెచ్ అంటే ఏం లేదండి, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలాగే ల్యాండింగ్, దీనికన్నది మనం హెచ్ అన్నది వాడుతూ ఉంటాము. ఇక్కడ ఈ బటన్ లో 3 మోడ్స్ ఉన్నాయన్నమాట. CNS అనమాట. సి అంటే సినిమాటిక్, ఎన్ వచ్చేసి నార్మల్, ఎస్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ అనమాట. సో స్పోర్ట్స్ మోడ్ లో మనకి ఏంటంటే సెన్సార్స్ అనేది వర్క్ అవ్వండి. సెన్సార్స్ గురించి నేను చెప్తాను. డ్రోన్ లో ఉన్నటువంటి సెన్సార్స్, ఏ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి ఏంటి అన్నది చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే మనకి సినీ మోడ్ వచ్చేసి చాలా స్మూత్ గా వెళ్తుంది. గ్లింబల్ కానివ్వండి, డ్రోన్ కానివ్వండి, చాలా స్మూత్ గా వెళ్తుంది. నార్మల్ మోడ్ లో కొద్దిగా ఫాస్ట్ గా నార్మల్ గానే ఉంటుంది అనమాట. సో స్పోర్ట్స్ మోడ్ లో మొత్తం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, FPV అంటారు కదా. సో ఆ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు సెన్సార్స్ అనేది ఆఫ్ అవుతుంది. అదొకటి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేయలేమండి. మళ్ళీ ఏంటి, మన మొబైల్లో యాప్ ఎక్కించుకొని దాని నుంచి కంట్రోల్ చేయొచ్చు. కానీ స్ట్రెంథింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి అట్లీస్ట్ మనము ఈ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ సెట్ ఆఫ్ బ్యాటరీస్ ఈ 3 కదా, ఇంకొక 3 టైమ్స్ అంటే ఇంకొక 2, ఈ సెట్ అంతా కలిపి ఇంకో 1 టైం ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను అంటే ఈ ఫుల్ బ్యాటరీస్ 2 టైమ్స్ మనం యూజ్ చేస్తే ఇది 1 టైం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 టైం కన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. ఇది మనకి రిమోట్ కంట్రోలర్. సో ఈ రిమోట్ కంట్రోలర్ ఇంకా మనకి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. మనకు ఇవి కంట్రోలింగ్ పాయింట్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇవి 2 ఇచ్చారండి కరెక్ట్ గా. ఇంకో 2 ఇస్తే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇవి ఎక్కువ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒరిజినల్ అయితే దొరకవు, ఏదైనా డూప్లికేట్ వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో మనకి వెనకలో వచ్చేసేసి ఇంకా ఇక్కడ మనకు హీట్ సింక్ సంబంధించి గ్యాప్స్ అన్నది ఉన్నాయన్నమాట. హీట్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటే రెగ్యులర్ గా హాట్ వెదర్ లో ఎక్కువ వాడుతున్నప్పుడు కానీ చాలా కొద్దిగా హీట్ అన్నది వస్తూ ఉంటుందండి. అది ఫీల్ అవ్వగలం అనమాట. ఓకే, సో ఇంకా నేను స్క్రీన్ గార్డ్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ వేపించలేదు. సో జస్ట్ నార్మల్ గా అలాగే చూడండి. ఓకేనా. సో పక్కన పెట్టేద్దాం. సో మనకు మెయిన్ గా వచ్చేసి ఏంటి, బాడీ అనమాట. బాడీ తిద్దాం.
ఓకే. సో డిజే A3S బాడీ. సో మనకి ముందర మనకు గింబల్ ఉంది. సో డ్రోన్ బాడీ అనమాట. వెనకాల మనకు బ్యాటరీ పెట్టుకోవడానికి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక బ్యాడ్జ్లో కానీ డిజే A3S అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డిజే అని ఉంటుంది అనమాట. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం ఫోర్ సైడ్స్కి వచ్చేసేసి మనకి ఈ రెక్కలు అన్నది ఉంటాయి కదా. సో మోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఫోల్డ్ చేసినప్పుడు ఈ పై ఈ వార్ ఉన్నది. సో ఇలాగ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి కింద ఉంది కదా, అది వచ్చేసి కింద నుంచి ఇలా పైకి అనాలి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి లాస్ట్ ఈ వారికి అనేసేసి ఇది ఈ వారికి అనాలి. ఓకే, ఇలాగ పెట్టాలండి. కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ అయ్యే టైంలో ఏమవుతుంది అంటే అటు ఇటు తీస్తే ఈ ఉన్నాయి కదా. సో ఈ ఫోర్ సైడ్స్ ఉన్నటువంటి మోటార్స్కి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి కదా రెక్కలు అన్నవి, ఇవి బ్రాంచెస్, రెక్కలు కదా సారీ బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఈ బ్రాంచెస్ విరిగిపోయాయంటే అట్లీస్ట్ 20,000 అనేది ఛార్జ్ చేస్తారనమాట బయట. సో అదనమాట, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎవరికి పెడితే వాళ్ళకు తెలియని వాళ్ళకి కనిస్తే మనం ఎలా అనమాట. సో మనకి ఇక్కడ రెక్కలు చూస్తేనాక ఇది ఆల్రెడీ నేను ఫిక్స్ చేసుకున్నా అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చేటప్పుడు అయితే ఫిక్స్ చేసి ఇవ్వలేదు మనకి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తేనాక ఒకటి సిమెంట్ కలర్ లో ఒక రౌండ్ ఇది ఉంది. ఇక్కడ గమనించారు అంటే మీకు బ్లాక్ ఉంటుంది. ఇక్కడ సిమెంట్, ఇక్కడ బ్లాక్. మళ్ళీ ఇక్కడ చూస్తేనాక సిమెంట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ చూస్తే బ్లాక్ ఉంటుంది ఆపోజిట్. సో ఇది ఏంటంటే మనకు దీని కింద ఉంటాయి అనమాట, రెండు చూపిస్తాను ఇవి కానీ. సో దాన్ని బట్టి మనము ఇవి వాడుకొని అవి యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ సిమెంట్ కనిపిస్తుంది, అవునా. సిమెంట్ కలర్ ఉందా, సిల్వర్ కలర్. ఇక్కడ చూస్తే మీరు చూడండి బ్లాక్ కలర్ ఉంది, అవునా, సిమెంట్. సో ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ రెండు మ్యాచ్ అవుతేనే మనము ప్రెస్ చేసేసేసి ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎలా పెట్టాలి ఏంటి ఇక్కడ ఉన్నాయి కదా మార్క్స్ లో, ఆ మార్క్స్ లో నీట్ గా ప్లేస్ చేయాలి. ఎలాగంటే ఇలా ప్లేస్ చేస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఓకే, సో ప్రెస్ చేశాక నీట్ గా చెక్ చేసుకోవాలండి. 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 ఈ 4 రెక్కలను వచ్చేసేసి 4 రెక్కల్ని మనం నీట్గా చేసుకోవాలన్నమాట. తరువాత మనం ఏం చేయాలి, ఒకసారి బ్యాటరీలు ఉన్నాయి కదా, ఈ స్టిఫ్గా ఉంటాయండి. యాక్చువల్గా ఇవి స్టిఫ్గా ఉంటాయి, మనం కదలాడిసినా కానీ ఏం చేసినా కానీ కింద పడవు అనమాట. కానీ ఇక్కడ మనకి ఒక బటన్ ఉంటుంది, ఒక్కో బ్యాటరీ దగ్గర బ్యాక్ సైడ్ ఒక్కో బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసేసేసి పైకి లిఫ్ట్ చేస్తే బ్యాటరీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ పెట్టాలంటే ఎలాగంటే ఏం అవసరం లేదండి, ఇలా పెట్టేసినా కూడా ఆ నుంచి కొద్దిగా ఇలాగ ప్రెస్ చేస్తే టక్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ టక్ అని సౌండ్ వస్తే లాక్ అయిపోయినట్టు అర్థం అనమాట. చూడండి రావట్లేదు, అవునా. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసేసేసి నేను బయటకు తీసేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో బ్యాటరీ చూడండి. ఓకే, సో బ్యాటరీలో మనకి ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ ఏంటి అన్నది ఇక్కడ మనకు ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో ఎంత బ్యాటేజ్ ఏంటి అన్నట్టుగా ఎన్ని వోల్ట్స్ ఇవన్నీ దీనికి రాసింది అనమాట. ఇంకోటి నేను మీకు చెప్పలేదు, బ్యాటరీ కప్లో ఒకసారి మనం ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకోవాలంటే ఎలాగంటే సైడ్కి మనకు బటన్స్ వస్తాయి. ఒక బటన్ వచ్చింది కదా ఇక్కడ, రైట్, ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, అది ఒకసారి అలా ప్రెస్ చేస్తేనాక ఇక్కడ చూపిస్తాయి అనమాట బ్యాటరీస్ మీద ఎంత ఛార్జింగ్ చూపిస్తుంది. సో బ్యాటరీ పర్సెంటేజ్ బట్టి మనం ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ లేదనుకుంటే ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ కి సంబంధించినటువంటి ఒక స్లాట్ అనేది ఉంటుంది, సి టైప్ స్లాట్. ఆ స్లాట్ దగ్గర మనం కేబుల్ ఇలా చూపించాను కదా, కేబుల్ పెట్టేసుకొని దీనికి అడాప్టర్ అన్నది ఇవ్వరండి. వీటిలో ఓన్లీ కేబుల్ ఒకటి ఇస్తారు, మనం అడాప్టర్ సపరేట్ కొనాలి. నా మొబైల్ కొనాలి, నేను అడాప్టర్ వాడుతున్నాను. సో ఐక్యూ సంబంధించినటువంటి 120 వాట్స్ ఉందన్నమాట, అది వాడుతున్నాను. సో మీరు రెగ్యులర్గా 100 వాట్స్ 120 వాట్స్ బయట దొరుకుతుంటాయి. బ్యాటరీకి కనుక 120 వాట్స్ సంబంధించినటువంటి ఇది
అడాప్టర్ వాడాలన్నమాట. రిమోట్ కంట్రోలర్కి అయితే కనుక బిలో 100 వాట్స్, సో 80 కానీ 100 కానీ లేదంటే 67 కానీ వాడాలి. డిపెండింగ్ పైన వాట్ అడాప్టర్ వాట్ బట్టి ఇది ఎంత టైంలో మనకి ఛార్జింగ్ అవ్వాలి అన్నది మనకు ఈ మన బ్యాటరీ అడాప్టర్ బట్టి ఛార్జింగ్ అడాప్టర్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీ వేసేసాము. ఒకసారి చెమటలు పట్టేస్తుంది. సో ఈ వీడియో రికార్డ్ చేయడానికి యాక్చువల్గా నేను ఫ్యాన్ కానీ ఇలాంటిది మిక్స్ చేయట్లేదు అనమాట. ఫ్యాన్ వేస్తే కనుక నేను మైక్ వాడట్లేదు, డైరెక్ట్ మొబైల్ మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మొబైల్ మైక్తో రికార్డ్ చేస్తుంటే సౌండ్ వస్తుందా రాదా అంటే చిన్న డౌట్లో ఉన్నాను, అందువల్ల నేను చేయట్లేదు అనమాట. ఓకే, సో బ్యాటరీ పెడుతున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా స్లాట్. ఓకే, ఈ స్లాట్ ఇలాగా ఇది యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఆ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా కిందకి తీసుకొని వచ్చేసేసి ఈ సైడ్ చూడండి ఒకసారి నీట్గా. టక్కన్ సౌండ్ వచ్చిందా? టక్కన్ సౌండ్ వచ్చినాక ఇక్కడ చూసుకోవాలి గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఓకే, గ్యాప్స్ ఏం లేవు అనుకొని ఓకే అంటేనే ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. ఓకే, బ్యాటరీ ఏమైనా పడిపోతుందా లేదా అనేది. ఓకే, ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. డ్రోన్ తీసుకున్నాక ఫ్లై చేసే ముందు ఇవన్నీ కామన్ థింగ్స్. ఈ ప్రొపెల్లర్స్ కరెక్ట్గా మనం సెట్ అయ్యాయా లేదా, బ్యాటరీ కరెక్ట్ కూర్చుందా లేదా, సో ఇలాంటివన్నీ మనం నీట్గా చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ సేఫ్టీ గింబల్కి సేఫ్టీ గివ్ ఇచ్చారు కదా, ఇది మనం తీసేద్దాం. సో ఇది వచ్చేసేసి కింద ఉంటుంది కదా, పైన హోల్ చేస్తారు, కింద ఇక్కడ ఒకటి బటన్ టైప్ ఉంటుంది అనమాట. దాంట్లోకి ఇలా ఇలా ప్రెస్ చేసేసి లోపలికి పెట్టేస్తాం అనమాట. సో ఏంటంటే గింబల్ అటు ఇటు షేక్ అవ్వకుండా ఎందుకంటే మనం ఆ టైంలో వాడము కాబట్టి. వాడుతున్నప్పుడు ఓకే, వాడని టైంలో గ్యారెంటీగా మనం గింబల్ పక్కన పెట్టేసుకుంటేనే మనకు చాలా మంచిది అనమాట. సో ఇది ఇప్పుడు ఒకసారి మనకు డ్రోన్ వచ్చేసి చాలా తొందరగా ఏమంటారు ఇది అవుతుంది, ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఈ కంట్రోలర్ వచ్చేసి కొద్ది టైం తీసుకుంటుంది. ఓకే, కంట్రోలర్ కొద్ది టైం సెట్టింగ్స్ ఇవన్నీ లోడ్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇది ఆన్ చేద్దాం. ఓకే, మనకు ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేసి అలాగా ప్రెస్ చేసి ఒక 3 seconds to 4 seconds పట్టుకుంటాను కదా. ఇందాక సౌండ్ వచ్చింది కదా పీ అనేది, ఆ సౌండ్ వస్తే మనకు ఆన్ అయినట్టు అర్థం అనమాట. సో ఇక్కడ మనకు చూడండి డిస్ప్లే వచ్చేసి టర్న్ ఆన్ అయింది. అవునా, డిస్ప్లే టర్న్ ఆన్ అయింది, సెట్టింగ్స్ ఇవన్నీ బూటప్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనకు గ్రీన్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఇట్లా చెప్పాను. సో 4 గ్రీన్ కలర్స్ కనిపిస్తున్నది ఛార్జింగ్ లైట్స్, ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందని. ఇది రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ వచ్చేసేసి డ్రోన్కు మనం డ్రోన్ ఆన్ చేస్తే కనుక డ్రోన్కు కంట్రోలర్ కనెక్షన్ అయ్యింటే గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది కదా, అది గ్రీన్ కలర్ చూపిస్తుంది. లేదు అంటే కనుక రెడ్ కలర్లో వస్తుంది. ఓకే, కంపల్సరీ మనము ఇది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక్కసారి మనం డ్రోన్ కానీ ఈ విధంగా ఉంటుందండి మనకి హోమ్ సెక్షన్ అనమాట. ఇన్ కేస్ ఎవరికి ఏమి తెలియట్లేదంటే ఇక్కడ అకాడమీ అని ఉంటుంది. ఈ అకాడమీలో కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఒకసారి నేను నెట్ ఆఫ్ చేశాను. యాక్చువల్గా నెట్ ఆఫ్ చేసుకుంటే కదా, మనకు నెట్ ఆన్లో పెట్టుకుంటే కదా పైనుంచి ఇలా కిందికి వెళ్దామంటే ఇలా వైఫై వస్తుంది. వైఫై బ్లూటూత్ ఎయిర్ప్లేన్ మోడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వైఫై ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకొని ఇందులో అకాడమీ అని ఉంటుంది అనమాట. ఆ అకాడమీలోకి వెళ్ళేసేసి మనము కోర్సెస్ ఉంటాయి. డీజే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట. ఎలా షూట్ చేయాలి, ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలి అన్నది కోర్సెస్ ఉంటాయి అనమాట. ఆ కోర్సెస్ తీసుకొని మనము స్టార్టింగ్ లెవెల్ కానీ బిగినర్ లెవెల్ కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో అదొకటి. మనకి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది, అలాగే బిఫోర్ యూ ఫ్లై. సో ఇది కంపల్సరీ మీరు ఎప్పుడన్నా కానీ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ప్రతిసారి నెట్ ఆన్ చేసుకొని ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని చోట్ల మిలిటరీ జోన్స్ కానీ అనాథరైజ్డ్ జోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఫ్లై చేసేటప్పుడు కొన్నిసార్లు మనం చూసుకోకుండా ఫ్లై చేస్తేనక మన డ్రోన్ ఏమవుతుందంటే కనుక ఆ జోన్లోకి వెళ్ళినప్పుడు డ్రోన్ ఆగిపోవడం కానీ, డ్రోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం కానీ,
లేదంటే డ్రోన్ పడిపోవడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సో ఇవన్నీ పోలీసులు చూసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనం తీసుకొని వెళ్ళి అంటే అథరైజేషన్ లేకుండా ఫ్లై చేస్తే కనుక తీసుకొని వెళ్ళి కేసు పెట్టడం ఇలాంటివి ఉంటాయి అనమాట. సో బిఫోర్ ఫ్లయింగ్ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఏ జోన్స్ లో మనం ఆపరేట్ చేయాలి, ఏ జోన్స్ లో ఆపరేట్ చేయకూడదు. సో ఇంకా కొన్ని మనం సెన్సిటివ్ ఏరియాస్ గానీ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ లో మనం డ్రోన్ అనేది అస్సలు ఆపరేట్ చేయకూడదు. ఓకే, సో ఇది ఒక్కటి మీరు ఫ్లై చేసే ముందు గమనించుకోండి. ఓకే, మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏంటంటే కనుక మనకి ఫ్లై అయింది డ్రోన్, తర్వాత వీడియో ఫుటేజ్ తీసాము, రికార్డ్ చేసాము, దాన్ని క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా మన మొబైల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ యాప్ ఉంటుంది. సో దాని నుంచి మనం ఏంటి మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అది ట్రాన్స్ఫర్. యాక్చువల్గా ఇందులో మనకు స్లాట్ ఉంటుంది మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి, డ్రోన్లో కానీ స్లాట్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కనుక ఇందులో మనకి 48 GB అన్నది ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది వస్తుంది అనమాట. మనం ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ఏమో అవసరం లేదు. కానీ మనం లాంగ్ రన్లో వీడియోస్ ఫుటేజ్ ఇవన్నీ తీస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ అనేది కంపల్సరీ. నేను వచ్చేసి 258 GB శాండిస్క్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. బట్ 4K ఇది ఎటువంటి చాలా స్మూత్ గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ లేదు అనమాట. నా గోప్రో కానీ వాటికి అన్నిటికీ అదే వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్బమ్స్. ఈ ఆల్బమ్స్ లో ఏంటంటే మనం ఏమేమి రికార్డ్ చేసాము ఇలాంటివన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, మనం ఏమేమి డ్రోన్ లో రికార్డ్ చేసాము ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి స్కై పిక్సెల్ కానీ, సర్వీస్ కానీ, ప్రొఫైల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రొఫైల్లోకి వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్తే కనుక చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, దాదాపు నేను 145 కిలోమీటర్స్ దీన్ని లాస్ట్ 2 months నుంచి ఫ్లయింగ్ చేశాను అనమాట. అంటే ఫ్లైట్ టైం అంటే డిస్టెన్స్ 145 కిలోమీటర్స్ అనమాట. సో ఎన్నిసార్లు ఫ్లై చేశాను అంటే కనుక 76 times ఫ్లై చేశాను. అంటే కనుక ఆన్ చేశాక పైకి వెళ్ళింది 76 times అనమాట. సో ఎంతసేపు గాల్లో ఉన్నది, ఎయిర్ లో ఉన్నది అంటే కనుక 14.3 hours ఫ్లయింగ్ టైమ్ గాల్లో ఉన్నది అనేసి ఇది చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఇవన్నీ రికార్డ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఎప్పుడెప్పుడు ఫ్లై చేసినాము ఏంటి అన్నది మనం సేవ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ఇక్కడ అథరైజేషన్ క్లిక్ చేస్తే డిజైకి వెళ్తుంది, లేదంటే కనుక జస్ట్ నార్మల్గా ఉండిపోతుంది అనమాట. సో ఇంకా ఇందులో మనకి అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ మనం ఇక్కడ డివైస్ మీద ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఫార్మ్వేర్ అప్డేట్ అనేసి. సో ఒక నిమిషం, సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ ఫార్మ్వేర్ అప్డేట్ అనేది కదా, ఇక్కడ వేసేసి మనం అప్డేట్ చేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసేసి ఇప్పుడు డ్రోన్ ఆన్ చేద్దాం. ఇందాక మనం కంట్రోల్కి ఎలాగైతే ఇంకా డ్రోన్ కంట్రోల్లోకి ఎలాగైతే మనం ఆన్ చేసాము, టర్న్ ఆన్ చేసాము, డ్రోన్ పైన సేమ్ అలాగే అనమాట. సో డ్రోన్ కు బ్యాక్ సైడ్ మనకి ఈ బటన్ ఉంటుంది బ్యాటరీ పక్కన. ఇందాక నేను మీకు ఇక్కడ చూపించాను కదా, సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. పక్కన 4 లైట్స్ ఉంటాయి. మనం ఇక్కడ సింగిల్ క్లిక్ ఒకసారి ఇచ్చి 3 seconds అలాగే పట్టుకున్నామంటే కనుక ఓకే, సో మనకు ప్రొపెల్లర్స్ చూడండి మోషన్ అయ్యాయి, అవునా? సో మోషన్ అన్నది జరిగాయి అనమాట. అలాగే లైట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది ఇండికేట్ చేస్తున్నది. ఇక్కడ చూస్తే మనకి లైటింగ్స్ పడుతున్నాయి, బ్యాక్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, ఈ లైటింగ్స్ అనేది పడుతున్నాయి, అవునా? సో నేను అక్కడ ఆన్ చేశాక ఏమవుతుందంటే కనుక ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే కనుక ఇంతసేపు ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది. ఓకే, స్టార్టింగ్ లో ఇది ఉంది కదా లెంతీగా ఉన్నటువంటి బటన్, రెడ్ కలర్ లో ఉన్నది ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి మారింది అనమాట. ఎందుకు గ్రీన్ కలర్ లోకి మారింది అంటే డైరెక్ట్ పేరింగ్ అయింది అనమాట. ఈ డ్రోన్ కి ఈ కంట్రోలర్ కి పేరింగ్ అయింది కాబట్టి గ్రీన్ కలర్ కి మారింది. లేదు నేను కొత్త డ్రోన్ తెచ్చుకున్నాను, లేదంటే కంట్రోలర్ పాడైంది, కొత్త కంట్రోలర్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మనం నార్మల్ గా పేర్ చేసుకో. 1 time పేర్ చేస్తే ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ చేస్తే డ్రోన్ ప్లస్ కంట్రోలర్ ఆటోమేటిక్ గా పేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా. ఓకే, సో ఇది డ్రోన్ వచ్చేసేసి డ్రోన్ డిజైన్. ఇంకా దీంట్లో మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కనుక సెన్సార్స్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక సెన్సార్, ఇక్కడ ఒక సెన్సార్, బ్యాక్ సైడ్ ఒక 2 సెన్సార్స్, కింద ఒక 2 సెన్సార్స్. ఓకే, అలాగే ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఒక సెన్సారే. సో A3లో ఈ సెన్సార్ అన్నది ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది, ఆ సెన్సార్ అన్నది లేదనమాట. A3s లో అదే పనిగా ఈ సెన్సార్ అనేది తీసుకొని వచ్చారు. సో ఏంటి అంటే లైజర్ గ్లైడింగ్ కు సంబంధించినటువంటి సెన్సార్ అనమాట. ఏంటి అంటే నైట్ విజన్ లో కానీ మనకి ఇది రూట్ మ్యాప్ ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని ఆటోమేటిక్ గా మ్యాప్ తీసుకొని మనకి ఎట్లా ఫ్లై అయ్యామో బ్యాక్ వచ్చేటట్టు చూడడానికి, ఆబ్స్టికల్ అవాయిడెన్స్,
చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్. సో అలాగే ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా సెన్సార్స్ అంటున్నాం కదా, ఇవి యాక్చువల్గా కెమెరాస్ అన్నమాట. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇటు సైడ్ ఇక్కడ రెండు ఉన్నాయి, కింద దీని కింద ఒక రెండు ఉన్నాయి, ఒక లైట్ ఉంది. సో ఇవన్నీ కెమెరాస్ అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నువ్వు ఫ్లై చేసినప్పుడు చుట్టూ ఏముంది అన్నది ఇవి సెన్సింగ్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఏదైనా ఆబ్స్టికల్ వస్తుంది అంటే కనుక మనం ఇక్కడ సెట్ చేసుకున్నాము కంట్రోలర్ లో అంటే కనుక మనము దాన్ని ఆటోమేటిక్ గా ఇందులో ఆప్షన్ ఉంటుంది, ఎయిర్ త్రీస్ లో పక్కకు తప్పించాలనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు నాకు వద్దు, అలా వద్దు, సరే, సో నాకు వద్దు అలా ఆప్షన్ వద్దు అనుకుంటే నాకు ఓకే, నో ప్రాబ్లం. సో డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు మొబైల్ ఉంది నా ముందర, నేను టర్న్ ఆన్ చేసేసేసి సెన్సార్స్ ఆఫ్ లో పెట్టాక ముందుకు పంపించానంటే డైరెక్ట్ వెళ్ళి దానికి కొలైడ్ అవుతుంది అనమాట, అంటే ఒదుగుంటుంది. ఓకే. లేదు మనం ఆన్ లో పెడితే ఏమవుతుంది అంటే కనుక దానికి సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి పక్కకి వెళ్ళడం, మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పక్కకి వెళ్ళడం జరుగుతుంది, లేదంటే అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు రిమోట్ కంట్రోలర్ ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసేసి బటన్ వచ్చేసేసి మనకి ఓకే. సో అక్కడ వచ్చేసి మనకి ఏమంటారు కెమెరా మనము గింబల్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఇది ఇక్కడ ఇటు సైడ్ రొటేట్ చేస్తుంటే కనుక మనకి కెమెరా అనేది పైకి వస్తుంది. సో నా మొబైల్ కనిపిస్తుందా, రైట్. సో అదనమాట, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది ఏంటి అన్నది మొత్తం అంతా తెలుస్తుంది అనమాట. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇంకొకటి ఉంది కదా డైలర్. సో ఆ డైలర్ వచ్చేసి ఎంత డిస్టెన్స్ ఏంటి, జూమింగ్ ఎలా చేయాలి, ఎంత ఫోకస్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకు 3x వరకు ఇందులో వీడియోలు ఇస్తున్నాడు అనమాట. ఆ 3x లో ఎంత కావాలి ఏంటి అన్నది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకు ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ డౌన్ పెడితే ఇక్కడ 1 ఇక్కడ శాటిలైట్స్ ఉన్నాయి అనమాట. శాటిలైట్స్ 0 తెలుస్తుంది. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి ఫీల్డ్ వెళ్ళేసి దీన్ని ఒకసారి ఫ్లై చేద్దాం. ఆల్రెడీ నేను ఫ్లై చేసిన వీడియోస్ ఉన్నాయి, కానీ నేను మీకోసం సపరేట్ గా ఒక వీడియో అనేది తీస్తాను అనమాట. ఎలా వర్క్ అవుతుంది ఏంటి సెన్సార్స్ కానీ. ఇందులో వచ్చేసి చాలా ఏమంటారు సో ఇందులో వచ్చేసేసి చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయండి. సెన్సింగ్ పరంగా కానివ్వండి, ఆటోమేటిక్ ప్లానింగ్ కానివ్వండి. సో మనకు ఇన్ కేస్ బ్యాటరీ ఇది కంట్రోలర్ లో ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ గా అదే వచ్చేసి మనం ఎక్కడైతే టేక్ ఆఫ్ చేసామో అక్కడికి వచ్చేసి ల్యాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో మెయిన్ సెన్సార్ మనకి ఇంకోటి ఏంటంటే మనకు కెమెరాస్ అందులో 2 కెమెరాస్ వస్తాయి. సో 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 2 కెమెరాస్ వస్తాయి. సో మనకి కెమెరాస్ వచ్చేసి మంచి ఏమంటారు మంచి క్యాప్చర్ క్వాలిటీ అన్నది కలిగి ఉన్నాయన్నమాట. ఇంకోటి ఇందులో 1 ఇంచ్ మెగా సెన్సర్ అన్నది ఒకటి ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఇమేజ్ యొక్క ఫుటేజ్ అన్నది చాలా బాగా షూట్ చేయగలిగే స్టామినా అన్నది వస్తుంది. సో నేను మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఇందులో లేదు, కానీ డీజే ఎయిర్ త్రీఎస్ లో వచ్చేసేసి మనకి ఆ 1 ఇంచ్ మెగా సెన్సార్ అన్నది ఉండదు. సో అది మనకి డ్రోన్ వీడియో గురించి. సో నెక్స్ట్ ఫీల్డ్ ఏరియా లెసెన్స్ దీని వీడియో అన్నది సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో దీన్ని అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ ఎంత పడింది అంటే నాకు 1,50,000 హ్యాండ్ క్యాష్ ప్రైస్ అన్నది పడింది. చాలా మంది ఏమన్నారంటే కనుక నేను తీసుకున్నాక కొంతమంది 1,40,000 వస్తుంది అన్నారు, కొంతమంది 1,60,000 పడుతుంది అన్నారు. నాకు ఆన్లైన్ లో వచ్చేసేసి అరౌండ్ 1,47,000 కనుక చూపించింది ఆన్లైన్ లో కనుక. అంటే కొంతమంది నేను ఆన్లైన్ లో నమ్మలేక ఇంత అమౌంట్ పే చేసుకున్నప్పుడు ఆన్లైన్ లో నమ్మకం లేక నేను డైరెక్ట్ వెళ్ళి అది చూసుకొని ఓకే అనిపిస్తేనే అక్కడ అన్ని కరెక్ట్ వర్క్ అవుతున్నాయంటేనే తెచ్చుకున్నాను. అందువల్ల 1,50,000 నాకు బయట. సో అది
తీసి 3 years యొక్క బాక్స్ వీడియో, అలాగే చిన్న ఇంట్రో అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా దీని గురించి ఎలా వర్కౌట్ చేయాలి, ఎలాగా ఫ్లై ఎఫెక్ట్ చేయాలి, ఏంటి ఆపరేట్ చేయాలి అన్నది నేను చూపిస్తాను అనమాట. ఓకే, సో మీకు ఏమన్నా కానీ తాడపత్రి చుట్టుపక్కల కానీ ఏమైనా కావాలి సో మన దాంట్లో ఒకసారి మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో కెమెరా రెంటల్ తాడపత్రి అని కొడతాక నా మొబైల్ నెంబర్ కానీ అనమాట. ఓకేనా, సో ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా కానీ కాంటాక్ట్ అవుతాను. సో అదేంటి దసెట్ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే వీడియో నచ్చితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.